ఆ ధర్మాన్ని కనుక వదిలిపెట్టినటువంటి వాళ్ళకి ఆయన్ని చేరుకోవటం అనేటటువంటిది అసాధ్యము. అటువంటి ధర్మానికి స్వరూపంగా ఉండేటటువంటి వాడు వృషాహినే నమః, వృషభాయ నమః. అలా ధర్మానికి ప్రతీకగా ఉండేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వృషభాయ నమః. ఆయన భక్తులకి వాళ్ళు కోరుకునేటువంటి దాన్ని అన్నింటినీ కూడా వర్షింపజేస్తూ ఉంటాడు, అంటే అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరైతే తనని ఆశ్రయిస్తారో, ఎవరైతే తన్ని ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరైతే తన యొక్క పాదాల చెంతకు వస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా దయతోటి, చక్కగా ఆదరంతో, దయతోటి అమృతాన్ని వర్షిస్తూ వాళ్ళందరినీ కూడా తన దరికి చేర్చుకునేటటువంటి వాడు వృషభాయ నమః. ఇక్కడ వృషభం అంటే మళ్ళీ ఎద్దు అనేటటువంటి ఇది కాదు, వర్షించడం అనేటటువంటి అర్థం. అనుగ్రహం, ఆయన యొక్క అనుగ్రహాన్ని వర్షించేటటువంటి వాడు. మళ్ళీ విష్ణవే నమః, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. వృషపర్వణే నమః, ఏ ధర్మం అయితే సాక్షాత్తు ఆయన యొక్క రూపంలో ఉంటుందో అటువంటి ధర్మానికి, దానికి సంబంధించినటువంటి, అంటే ఎన్ని ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా, అంటే ఈ మళ్ళీ ధర్మాలు ఏమిటి? ధర్మము అంటే మనము చేయవలసినటువంటి ఒక కార్యము అనుకోండి, కర్మ అనుకోండి. అంటే చేసేటటువంటి పనిని ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో చేయటం, ధర్మబద్ధంగా చేయటం. ఆ ధర్మబద్ధంగా చేయటంలో మళ్ళీ అంటే ఈ ధర్మాలు కూడా అనేక రకాలు. అంటే స్త్రీకి ఒకటి, పురుషుడు ఒకటి, వర్ణానికి ఒకటి, ఇలా విడివిడిగా చెప్పారు. ఎందుకంటే ఎవరికి సౌకర్యార్థం వాళ్ళకి. అలాగే శిశువు కోటి, యవనంలో ఒకటి, వృద్ధాప్యంలో ఒకటి, సంసారిగా ఉన్నప్పుడు, గృహస్థుగా ఉన్నప్పుడు ఒకటి. అంటే ఎక్కడికక్కడ ఆ ధర్మాల్ని. ఎందుకంటే ఒక గృహస్థుగా ఉన్నటువంటి వాడి యొక్క ధర్మం బ్రహ్మచారి చేయలేడు. బ్రహ్మచారి అంటే ఒంటరిగా ఉండేటటువంటి వాడు. అలాగే గృహస్థుగా ఉండేటటువంటి వాడు బ్రహ్మచారి యొక్క ధర్మాన్ని వాడు పాటించలేడు. ఎందుకంటే భార్యతో కాపురం ఉండేటటువంటి వాడు బ్రహ్మచారిగా ఉన్నవాడు అంటే ఇంకేం కాపురం చేస్తాడు వాడు. అలాగే శిశువుగా ఉండేటటువంటి వాడు అలా చేయలేడు. అందుకని ఎవరి ధర్మాలు వాళ్ళవే. ఒక స్త్రీకి పురుషుడికి వారి యొక్క శారీరక దీన్ని బట్టి ఒకే రకమైనటువంటి ధర్మం లేదు. అందుకే పురుషుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పలేదు. కాబట్టి వాళ్ళకి వేరే చెప్పారు. కాబట్టి ఎవరికి చెప్పే